భర్త పోయిన స్త్రీ విధవరాలు అని, ఎదురుపడితే అపశకునమని అవమానిస్తారు కొందరు మూర్ఖులు. భర్తపోయి పుట్టెడు దుఃఖంతో కుటుంబ భారాన్ని మోస్తున్న ఆ మహాతల్లికి సహాయపడవలసిన సాటి మనుషులు ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడతారు. ఈ మత ప్రబోధకులు దీని గురించి వివరంగా చెప్తున్నారు, విందాం. ఎవరన్నా భర్త పోయినా కూడా పొరపాటు నా వీధిలో వచ్చింది పొద్దున్నే, ఏమమ్మా ఆవిడేమన్నా నేరం చేసిందా నాకు అర్థం కాదు, మొగుడు ఏమన్నా చంపేసిందా? మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది. భర్తనే ఆవిడ చంపేలేదు కదా, భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఎదురొస్తే తప్పే ఉండండి. మా అమ్మ బతుకున్నంత కాలం 30 ఏళ్లు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది. సకల జయాలు ఆవిడ వల్లే నాకు వచ్చేది. ఏం అనుమానం లేదండి. వితంతువు సతంతువు అనే పిచ్చి నమ్మకాలు పక్కనెట్టారండి. అమ్మవారు అందరికీ దేవత, అందరికీ దేవత. భర్త పోయారని, పిల్లలు లేరని, డబ్బులు లేవని, చదువు లేదని, అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టేనమ్మా. ముఖ్యంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, మహిళలే గుర్తుపెట్టుకోవాలి.